డోర్ ఎందుకు వేసారు? బ్రహ్మ వచ్చి బ్రహ్మ రాత రాసిపోవటానికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. నేనైతే మరొక స్పెషల్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఐ హోప్ దట్ మీరందరూ బార్సాల వీడియో చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి, వెళ్ళి చూడండి. అండ్ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఏంటి అంటే, బార్సాల వచ్చేసి మేము పురిటి స్నానం అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ చేసాము. అండ్ ఆ రోజు మార్నింగ్ ఇంట్లో రిచువల్స్ ఎలా చేసాము ఏంటి అండ్ ఆ ఫ్యూ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిటిని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. డోర్ ఎందుకు వేసారు? బ్రహ్మ వచ్చి బ్రహ్మ రాత రాసిపోవటానికి. బ్రహ్మదేవుడు రాత రాసేది ఇప్పుడే అన్నమాట. దీపామని సో మా ఇంట్లో పురుడు ఎలా చేస్తారు అంటే, పాపకి స్నానం అయిపోయిన తర్వాత చేటలో బియ్యం కానీ లేకపోతే రాగులు వేసి దాని మీద ఒక వైట్ క్లాత్ వేసి పాపను అక్కడ పడుకోబెడతారు అనమాట. సో అంటే దేవుడి దగ్గర పడుకోబెట్టేసి అందరు బయటకు వెళ్ళిపోతారు. సో ఇట్ మీన్స్ బ్రహ్మ వచ్చి ఆ టైంలో తలరాత రాస్తారని ఒక బిలీఫ్. సో అదే ఫాలో అయ్యాము. అండ్ దాని తర్వాత ఇంకా పాపను అక్కడి నుంచి తీసేసి ఇంకా నార్మల్ డ్రెస్ వేసి రెడీ చేసి ఇంకా బెడ్ మీద పడుకోబెట్టేశారనమాట. సో దట్ ఇంకా చూడడానికి వచ్చిన వాళ్ళు, పాపని చూడడానికి వస్తారు కదా, వాళ్ళందరూ వచ్చి పాపను చూసి వెళ్ళారు. అండ్ ఈవినింగ్ మేము బార్సాల చేసుకున్నాము. ఆ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ముందు అమ్మమ్మ తర్వాత నానమ్మ. ముందు అమ్మమ్మే కదా. ఏం కావాలి నీకా? ఏం కావాలా? చూడు అవును చూస్తుందా? అప్పుడు రాకుండాలంటే ఆమెకు టైం అవుతుందా? దా పాపను చూసావా? ఇటు సైడ్ నుంచి వచ్చి చూడు. ఆ పక్క పాలు నేను దోస్తున్నా. ఆ లైట్లు కూడా ఒకటి అవుతుంది. కుట్టిమా చెల్లకుట్టి కుట్టి వచ్చి కుట్టి ఎన్నడి చెల్లా ఇంటి